మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. బిగ్ బాస్ సీజన్ 8 లో 4వ వారం ఎలిమినేషన్ జరిగిపోయింది. ఈ వారం సోనియా ఎలిమినేట్ అయింది. ఆడియన్స్ అందరూ ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా అన్న కంటెస్టెంట్లలో ఉన్న సోనియా ఫైనల్ గా 4వ వారంలో ఎలిమినేట్ అయింది. మొదటి 2-3 రోజులు బాగానే అనిపించిన సోనియా ఆ తర్వాత ఆమె నోటి దురుసుతో ఆడియన్స్ లో బ్యాడ్ అయిపోయింది. దీంతో ఆడియన్స్ ఏమన్నా 4వ వారంలో బయటకు పంపించేశారు. దీంతో ఆడియన్స్ ఆమెని 4వ వారంలో బయటకు పంపించేశారు. అడపాదడపా సినిమాలు చేసి ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది సోనియా. ఆర్జీవి దర్శకత్వం వహించిన కరోనా వైరస్ సినిమాలో కూడా ఆమె నటించింది. అయితే ఇదివరకు ఎవరికీ తెలియని సోనియా బిగ్ బాస్ తర్వాత తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. దీంతో ఆమె ఏంటో నిరూపించుకుంటుందని అనుకున్నారు అందరూ. కానీ ఆమె చెడ్డ పేరు ముద్ర వేసుకుంది. ఆఖరికి ఎలిమినేట్ అయిపోయింది. అసలు సోనియా ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటి? టాప్ 5 లో ఉండాల్సిన ఆమె 4th వీక్ లోనే వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి? అసలు రీజన్ ఎవరు? ఆమె గోతి ఆమె తవ్వుకుందా, లేకపోతే వెనకాల నుంచి ఎవరైనా వెన్నుపోటు పొడిచారా? సోనియా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే ఆరెంజ్ విషయంలో శేఖర్ పాషాతో గొడవ పడింది. కుక్కర్ విషయంలో బేబక్కతో గొడవ పడింది. ఇక ప్లాన్ ఎంపిక చేసే సమయంలో యష్మిని ఎన్నుకోవడంతో అప్పుడు కూడా నిఖిల్ నాయకత్వం గొడవ పడింది. ఇలా గొడవలు పడుతూనే తన ఆటను సాగించింది. ఫిజికల్ గేమ్లో ఏమాత్రం చూపించడం లేదు సోనియా. నోటితోనే సమాధానం చెప్పాలనుకుంటుంది. ప్రతి నామినేషన్లో ఉంది లేనిది చెప్పి నామినేట్ చేస్తూ వచ్చింది. అప్పుడప్పుడు తప్పించుకుంటున్నప్పటికీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఆమెని ఈసారి నామినేట్ చేశారు. ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు. హౌస్ నుంచి సోనియా వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఆమె మాటల్లో వాస్తవం లేకపోవటం, ఉన్నవి లేనివి కల్పించి చెప్పేయటం, వేరే వాళ్ళు చేస్తే తప్పు తాను చేస్తే ఒప్పు అనేట్టు మాట్లాడటం, నోటికి ఏదొస్తే అది మాట్లాడి అవతలి వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారా అనేది కూడా పట్టించుకోకపోవటం, నాకు తెలుసు నాకు మాత్రమే తెలుసు అనే ధీమాతో ఉండడం, తనకు సపోర్ట్గా నిఖిల్ పృథ్వీ ఉన్నారని, తను ఏ పని చేసినా వాళ్ళిద్దరూ సపోర్ట్ చేస్తారని, హౌస్ అందరూ ఒకవైపు ఉంటే మేము ముగ్గురం మాత్రం ఒకవైపు ఉంటామని గ్రూప్ కింగ్ స్టార్ట్ చేయటం మెయిన్ రీజన్. ఇదే కాదు ఇంకా చాలా రీజన్స్ ఆడియన్స్ కు నచ్చలేదు. ఇలాంటి వాళ్ళు హౌస్ లో ఉండడం కన్నా వెళ్ళిపోవడమే బెటర్ రా బాబు అనుకుని ఆమెకు ఓట్లు వేయటం మానేశారు. ఆమెకున్న ఫ్యాన్స్ తప్ప ఇంకెవరు కూడా ఆమెకి ఓటు చేయలేదు. అంటే కామన్ ఆడియన్స్ చేయలేదని చెప్పొచ్చు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆరెంజ్ విషయంలో గొడవ, కుక్కర్ విషయంలో గొడవ, నిఖిల్ తో గొడవ పెట్టుకునేసరికి సోనియా టాప్ 5 లిస్ట్ లో తప్పకుండా ఉంటుందని అనుకున్నారు. ఈ మాత్రం బేస్ ఉంటే చాలు హౌస్ లో నిలబడవచ్చు అనుకున్నారు. కానీ అదే నోటి దురుసు ఆమె పాలిట శాపంగా మారింది. ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది మర్చిపోయి మరి నానా మాటలు అనేసి ఉంది. పైగా ఒకవైపు నిఖిల్ మరోవైపు పృథ్వీతో ఆడిన గేమ్ ఆడియన్స్ కు నచ్చలేదు. ఈజీగా గ్రూప్ గేమ్ అని తెలుస్తున్నప్పటికీ అది గ్రూప్ గేమ్ కాదు అన్నట్లు ఆమె చిత్రీకరించింది. ఇంట్లో వాళ్ళకు మాత్రమే కాదు ఆడియన్స్ కి, ఆఖరికి హోస్ట్ నాగార్జున గారికి కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని తెలిసింది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఆమె ఏమాత్రం నచ్చలేదు. అన్ని మాయమాటలు చెప్పింది. వాళ్ళని కూడా ఆడనివ్వకుండా చేసింది. ఆమె ఏమాత్రం ఎవ్వరికి నచ్చలేదు. బిగ్ బాస్ ని కంటిన్యూగా చూసే వాళ్ళెవ్వరికి కూడా సోనియా నచ్చలేదు. ఈజీగా మ్యానిపులేట్ చేయటం, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, ఇతరులు ఎంత బాధపడుతున్నారో అనేది ఆలోచించకపోవటం, ఎవరైనా చేస్తే తప్పు తాను చేస్తే రైట్ అనేలాగా ప్రవర్తించడం ఆమెకు చాలా మైనస్ అయిపోయింది. బిగ్ బాస్ ఓటింగ్ లో బిందు మాధవి ఎలాగైతే ఆడిందో అచ్చం అలానే ఆడాలి అనుకుంది. రిపీట్, బిగ్ బాస్ ఓటీటీలో బిందు మాధవి ఎలాగైతే ఆడిందో అచ్చం అలాగే ఆడాలనుకుంది. కానీ ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే, డూప్లికేట్ ఎప్పటికీ డూప్లికేటే. కానీ ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే, డూప్లికేట్ ఎప్పటికీ డూప్లికేటే. అందుకే 4th వీక్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. సోనియా ఎలిమినేట్ అయినప్పటికీ ఆమెను సీక్రెట్ రూమ్ లో ఉంచుతారని లేదా రీఎంట్రీ ఇప్పిస్తారని అంటున్నారు. ఆమె మాట్లాడే మాటలు, ఆమె పాస్ చేసే కామెంట్స్ హౌస్ లో ఫైర్ పెంచుతుంది. అలాగే గొడవలుంటేనే బిగ్ బాస్ చూస్తారు అనే డౌట్ బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఆలోచిస్తోంది. మరి చూడాలి. మరి లాస్ట్ సీజన్ లో రతికాను ఎలా అయితే ఎలిమినేట్ చేసి మళ్ళీ రప్పించారో ఈసారి కూడా సోనియాని అలానే ఎలిమినేట్ చేసి రప్పిస్తారనిపిస్తుంది. మరి మీరేమంటారు? కామెంట్స్ లో చెప్పండి.